ఉయ్యూరుకు చెందిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బాలికను ఈ నెల 14న ఉయ్యూరు నుంచి కిడ్నాప్ చేశాడు గుడివాడకు చెందిన నాగబాబు అనే యువకుడు. బాలికను భీమవరం, గుడివాడ తదితర ప్రాంతాలకు తరలించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నాగబాబును అరెస్ట్ చేసిన ఉయ్యూరు పిఎస్కు తరలించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మైనర్ బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అపరిచిత వ్యక్తులను నమ్మి బాలికలు మోసపోతున్నారు. ముఖ్యంగా అనేక మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి. అలాంటి ఉదాహరణ ఇప్పుడు ఉయ్యూరులో చోటు చేసుకుందనే చెప్పచ్చు. ఉయ్యూరుకు చెందిన బాలికను ఈ నెల 14వ తారీఖున నాగబాబు అనే వ్యక్తి, గుడివాడకు చెందిన వ్యక్తి, అతను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం మేరకు ఆమెను తీసుకువెళ్లిపోయిన పరిస్థితి. తీసుకువెళ్లిన తర్వాత గుడివాడ అలాగే భీమవరం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి తెలిసింది. అయితే 14వ తారీఖునే తమ కుమార్తె కనిపించడం లేదని అటు బాలిక తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి కూడా బాలిక కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎటగాలకు బాలిక ఆచూకీ తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఘటనకు పాల్పడిన నాగబాబు ఉన్నారో అతన్ని అదుపులో అరెస్ట్ చేసి అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఒకవైపు పోలీసులు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లాంటివి కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా అపరిచిత వ్యక్తులు పరిచయం అయిన వారిని నమ్మి ఎవరికి వెళ్ళొద్దు, అట్లాంటి వారి ద్వారా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆడపిల్లను హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మొత్తానికి ఈ ఘటన వీరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం తెచ్చుకుని చెప్తారు. ఓకే అశోక్.